తాడేపల్లిలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. వినుకొండలో రషీద్ హత్య, ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ జరుగుతోంది. రేపు వినుకొండ వెళ్లనున్నారు వైఎస్ జగన్. రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ఈ అత్యవసర సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి. చూసాం అత్యంత దారుణమైన ఘటన, అత్యంత హేయమైన ఘటన చూసాం, హత్య. ఆ తర్వాత మరొక వైపు మిథున్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారు, హత్యాయత్నం చేశారు. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? బిందు, రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాక్షస కాండ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారందరినీ పిలిపించి వారితో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు తలశీల రఘురాం, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా జగన్ నివాసాన్ని చేరుకున్నారు. అక్కడే ఈ కీలకమైన భేటీ అయితే జరుగుతుంది. ఆల్రెడీ భేటీ ప్రారంభమైంది. మరి కొంతసేపు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా అరాచక కాండ జరుగుతుండటం ఒకవైపు అయితే, మరోవైపు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను నేతలను టార్గెట్ చేసుకొని అత్యంత దారుణంగా హతమార్చడం కానీ, లేదంటే వారి తాలూకు ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి కిరాతకమైన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కీలకమైన భేటీని వైఎస్ జగన్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి గత సోమవారమే ఆయన బెంగళూరు కుటుంబ సభ్యులను కలిసి బెంగళూరు వెళ్ళారు. అయితే ఈ వరుస వెంబడి జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఆయన తన పర్యటనను ముగించుకొని కొద్దిసేపు క్రితమే తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రేపు ఆ రషీద్ కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు. మనం చూసాం రాత్రి జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఒక బీహార్ని తరిమించేలాగా, తాలిబాన్ల రాజ్యంలాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండకి నిదర్శనంగా రాత్రి జరిగినటువంటి వినుకొండ ఘటన చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే వైఎస్ జగన్ తన పర్యటనను కూడా ముగించుకొని అత్యవసరంగా తాడేపల్లి చేరుకున్న పరిస్థితి. రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి 9 గంటల ప్రాంతంలో రషీద్ కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. మరోవైపు చూసాం ఆ ఘటన గురించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉండగానే మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి మీద ఏకంగా హత్యాయత్నం జరిగినటువంటి ఘటన కూడా మొత్తం దేశం అంతా కూడా ఒక కలకలం రేపుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి సంఘటనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ ఈ కీలకమైన భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ఆయన కీలక సమావేశాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి కొద్దిసేపట్లో ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా రానున్న రోజుల్లో ఏం కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే అంశాలతో పాటు ఇప్పటివరకు గాయపడినటువంటి వ్యక్తులు, హత్యకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఏం చేయాలనేటువంటి అనేక అంశాల గురించి కూడా ఈ కీలకమైన భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రవీందర్, కార్యకర్తల్ని ఆర్థికంగా లేదంటే న్యాయపరంగా ఆదుకోవడం ఒక ఎత్తు, మరొక వైపు లీగల్ ఫైట్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే మనం అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చూస్తున్నాం ఎలాంటి దాడులు జరుగుతున్నాయో. ఆఖరికి నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు, లబ్ధిదారులు ఇటువంటి వాళ్ళపైన కూడా, సామాన్య ప్రజలపైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఇంకా కొత్త రూపు తీసుకుంది ఆ దాడులు, మరింత హింసాత్మకంగా మారిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం అంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదన్నటువంటి ఒకే ఒక కారణంతో చాలా దారుణాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో అయితే కొన్ని ఎస్సీ కాలనీ లాంటి చోట అయితే మంచినీటి సరఫరాను కూడా బంద్ చేసిన పరిస్థితి, కరెంటు సరఫరా లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఆపేసినటువంటి పరిస్థితులు, ఇలాంటివి అనేక ఘటనలు వరుస వెంబడి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒకవైపు ప్రజలందరికీ రక్షణగా ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ప్రజా పోరాటం చేయాలనేటువంటి అంశం ఒకటైతే, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకు వారికి అండగా ఏ విధంగా నిలవాలి, ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయిన నేపథ్యంలో వారికి ఆర్థికంగా అండగా నిలబడటంతో పాటు లీగల్గా కూడా అండగా నిలిచేందుకు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఒక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో లీగల్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికీ అక్రమ కేసుల్లో ఎదుర్కొంటున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కమిటీలను అప్రోచ్ అవ్వడం ద్వారా న్యాయ పోరాటం చేసేందుకు కూడా ఆల్రెడీ ఇప్పటికీ చర్యలు కూడా చేపట్టారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 45 రోజులుగా ఇంకా జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన ఘటనల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి అంశాల మీద ఇప్పుడు జగన్ ఈ కీలక సమావేశంలో చర్చిస్తున్నారు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.